హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు ఏది పుణ్యం. ఈ కథను రచించిన వారు మాచిరాజు కామేశ్వరరావు గారు. సాయంత్రం వేళ వంట పని ముగించి ఇంటి ముందు పూల మొక్కల మధ్య కూర్చొని మల్లెపూల మాల కడుతున్నది కమల. ఇంతలో ఇంటి ముందు గుర్రబండి ఆగింది. మెరిసిపోతున్న పట్టుచీరతో మెడ నిండా నగలతో బండి దిగిన విమలను చూసి ఆశ్చర్యపోయింది కమల. కమల, విమల తోటి కోడళ్ళు. అత్తమామలు పోగానే అన్నదమ్ముల మధ్య తంపులు పెట్టి ఏడాది తిరగకుండా అన్నదమ్ములు వేరిపడేలా చేశారు వాళ్ళు. విమల భర్త వ్యాపారంలో సాధ్యమైనన్ని అడ్డదారులు తొక్కి 4 ఏళ్లు తిరిగేసరికి ఊళ్ళోని పెద్ద ధనికుల్లో ఒకడైపోయాడు. మంచితనాన్ని, నిజాయితీని వదులుకోలేకో లేక వదులుకోవటం చేతకాకో కమల భర్త మాత్రం అటు వ్యవసాయంలోనూ ఇటు వ్యాపారంలోనూ కూడా అంతంత మాత్రంగా ఉండిపోయాడు. తమ దశ తిరిగిన దగ్గర నుంచి విమల కమల ఇంటికి రాకపోకలు తగ్గించింది. అటువంటి విమల హఠాత్తుగా రావటం చూసి కమల ఆశ్చర్యపోతూ, రా అక్క, నిన్ను చూసి చాలా రోజులైంది అంటూ ఎదురు వెళ్ళింది. విమల పూల మొక్కలకేసి ఇంటి వాకిటికేసి ఒకసారి పరీక్షగా చూసి, అంతా బాగున్నారా? కొత్తగా మరమ్మతులు అవి చేయించి అమ్మవారి గుడిని చూడముచ్చటగా తయారు చేశారు. గుడికి వెళుతూ నువ్వు కూడా వస్తావేమో అని బండి నీటికేసి తిప్పించాను అన్నది. తప్పకుండా వస్తాను అంటూ కమల ఇంట్లోకి వెళ్ళి 4-5 నిమిషాల్లో తిరిగి వచ్చింది. ఇద్దరూ కలిసి బండి ఎక్కారు. వాళ్ళు ఊరు చివర ఉన్న అమ్మవారి గుడిని చేరేసరికి చీకటి పడుతున్నది. రంగురంగుల దీపాలతో అందంగా అలంకరింపబడి ఉన్నది గుడి. విమలను చూస్తూనే ధర్మకర్త స్వయంగా వచ్చి వాళ్ళని లోపలికి తీసుకుని వెళ్ళాడు. గుడి మొదట్లోనే పాలరాయి గోడ మీద విమల పేరు అందంగా తాపడం చేసి ఉన్నది. విమల తన పేరుని కమలకి చూపిస్తూ, అమ్మవారికి 60,000 పెట్టి వడ్డాణం చేయించాను, అందుకే గోడ మీద అలా ప్రత్యేకంగా పేరు చెక్కారు అన్నది దర్పంగా. దానితో కమలకు తన తోటికోడలు పనిగట్టుకొని తనను గుడికి ఎందుకు రమ్మనదో అప్పుడు అర్థమైంది. గర్భగుడిలోకి పోతూ ఉండగా విమల, మనం ఈరోజుంటాము, రేపు పోతాం, ఇలాంటి పుణ్యకార్యాలు చేస్తేనే మన పేరు శాశ్వతంగా ఉండిపోతుంది అన్నది కమలతో. అప్పుడు ధర్మకర్త కల్పించుకొని, మీ తోడికోడలు గారు అమ్మవారికి వంకీలు మురుగులు చేయిస్తే బాగుంటుంది, మహా అయితే 50,000 కావచ్చు, మీ పేరు పక్కనే ఆమె పేరు కూడా చెక్కిస్తాము అన్నాడు. ఆ మాటలు విని కమల ఆలోచనలో పడింది. మరొక మాసంలో పంట డబ్బు 25,000 చేతికి అందుతుంది. భర్తని ఎలాగైనా ఒప్పించి విమల పేరు పక్కనే తన పేరు కూడా ఉండేలా చూడాలి. ఆమె ధర్మకర్తతో, అంత డబ్బు ఖర్చు పెట్టలేను, 25,000 పెట్టి అమ్మవారికి మెడలో హారం చేయిస్తాను అన్నది. వెంటనే విమల, మా చెల్లెలి పేరు నా పేరు కింద అందరికీ కనపడేలా చక్కగా చెక్కించాలి సుమా అన్నది ధర్మకర్తతో. తన పేరు కింద అన్న మాటలని కాస్త ఒత్తి పలికింది. తర్వాత ఆమె కమలను వాళ్ళ ఇంటి దగ్గర దింపి మంచినీళ్ళైనా తాగకుండా వెళ్ళిపోయింది. కొద్ది రోజులు గడిచాక పంట అమ్మిన డబ్బు 25,000 చేతికి అందిన మర్నాడే ఊరి నుంచి కమల పినమామగారు వచ్చారు. భర్తే ఆయనను రమ్మన్నాడని తెలుసుకున్న కమల, ఇప్పుడు మీ బాబాయిని ఎందుకు రమ్మన్నారు? అసలే ఆయన ఆరోగ్యము అంతంత మాత్రము అన్నది. బాబాయికి గుండె జబ్బు మళ్ళీ తిరగబెట్టిందట. ఎంత ఖర్చైనా మంచి వైద్యం చేయించాలి. ఆయన లేకపోతే ఆ కుటుంబము వీధిన పడుతుంది. 3 ఆడపిల్లల తండ్రి. పెద్దమ్మాయి పెళ్లి కుదిరేటట్లున్నది. 10,000 కట్నం ఇచ్చుకోగలిగితే. అందుకే ఈసారి పంట డబ్బు బాబాయి వైద్యానికి, అమ్మాయి పెళ్లికి సర్దుతానన్నాను. డబ్బు వాయిదాలలో తీరుస్తానన్నాడు గాని అది సాధ్యం కాకపోవచ్చును అంటూ తన బాబాయి వచ్చిన పని భార్యకు వివరించాడు కమల భర్త. ఇది వింటూనే కమల చిరాగ్గా, ఇంకా నయం, ఉత్తపుణ్యానికి 25,000 ఎలా వదులుకుంటాము? అయినా ఈసారి ఆ డబ్బు నాకు కావాలి అన్నది. ఇప్పుడు 25,000తో నీకేం పని అంటూ విస్తుపోయాడు కమల భర్త. అమ్మవారికి హారం చేయిస్తానని మాట ఇచ్చాను. గుడి గోడ మీద విమల అక్క పేరు పక్కన నా పేరు కూడా చెక్కిస్తారు అంటూ సంగతంతా భర్తకు చెప్పింది. ఇప్పుడు అమ్మవారి మెడలో హారం లేకపోతే కొంపే మునిగిపోదు. ముందు బాబాయి పెద్ద కూతురు మెడలోకి మంగళసూత్రం కావాలి. పేర్లు గోడల మీద బండల మీద కాదు చెక్కించుకోవాల్సింది, తోటి మనుషుల గుండెల్లో. ఈ సహాయం చేస్తే ఆ ఇంటిల్లిపాది రోజు నీ పేరు చెప్పుకొని ఇంట్లో దీపం వెలిగించుకుంటారు
అని ఎన్నో విధాలుగా నచ్చచెప్పాలని చూశాడు కమల భర్త. మీరు 1000 చెప్పండి, 1,00,000 చెప్పండి, నేను వినేదే లేదు. గుడికి విరాళం ఇస్తే పుణ్యం కాదని ఎవరు మాత్రం అంటారు అన్నది కమల కోపంగా. ఈ సంభాషణ జరిగాక వీధి గదిలోకి వెళ్ళిన కమల భర్తకు వాళ్ళ బాబాయి కనిపించలేదు. మన మాటలు విని మనసు కష్టపెట్టుకుని బాబాయి వెళ్ళిపోయినట్లుంది అన్నాడు కమల భర్త బాధగా. ఇప్పుడు మనకొచ్చిన కష్ట నష్టం ఏమీ లేదు. ఈ సాయంకాలమే డబ్బు గుడిలో ఇచ్చి వస్తాను అన్నది కమల. ఆ సాయంత్రము 25,000 సంచిలో పెట్టుకొని గుడికి వెళ్ళింది కమల. ధర్మకర్త ఏదో పని మీద ఊళ్ళోకి వెళ్ళాడని, కొద్దిసేపట్లో తిరిగి వస్తాడని ఆమెకు గుడి పూజారి చెప్పాడు. కమల అమ్మవారి దర్శనం చేసుకుని గుడి వెనక వైపుకు వెళ్ళింది. ఆ సరికి చీకటి పడుతున్నది. ఒక పెడగ గన్నేరు చెట్టు క్రింద ఎవరో సాధువు ధ్యానంలో ఉన్నాడు. మరొక పక్క ఒక అరుగు మీద ఒక ముసలి ముత్తైదువు కూర్చొని ఉన్నది. ఆమె కమలను చూస్తూనే దగ్గరికి పిలిచి, నాకొక సహాయం చేయి తల్లి. ఈ బుట్టలో ఉన్న పులిహోర, లడ్లు పంచిపెట్టాలి. చూస్తున్నావుగా, నా నడుము వంగిపోయింది, ఓపిక లేదు అన్నది చిన్నగా నవ్వుతూ. భోగం చేయిస్తున్నారా? పూజారికి చెబితే మీ పేరు గోడకు తాపడం చేసిన నల్లబల్ల మీద రాస్తాడు. పేరు చెప్పండి అన్నది కమల. ఆ మాటలకి ముసలావిడ పెద్దగా నవ్వి, నలుగురికి ఉపయోగపడే పని చేయటం ముఖ్యంగాని నల్లబల్ల మీద పేరెందుకమ్మా? ఎవరన్నా అడిగితే దుర్గమ్మ పంచమన్నదని చెప్పు చాలు. మనం ఏ పనైనా మన తృప్తి కోసం చేయాలి కానీ పేరు కోసం కాదు అన్నది. ఆ మాటలు చురకల్లా తగిలిన కమల, గుడిలో ఉన్న భక్తులందరికీ పంచమంటారా అని అడిగింది. ముందు గుడి బయట ఆకలితో అలమటిస్తున్న బిచ్చగాళ్లకు పంచు. ఆ పైన మిగిలితేనే గుడి లోపల భక్తులకు. మనం చేయగలిగిన తృణమో పడమో సాయం ముందుగా అవసరంలో ఉన్న వాళ్ళకందితేనే ఫలము. కాదంటావా అన్నది ముత్తైదువు. కమల జవాబు చెప్పలేక ఆమె చేయమన్నట్టే చేసి గుడి వెనకకి వచ్చింది. అరుగు మీద ముసలి ముత్తైదువు కనిపించలేదు. ధ్యానం ముగిసిందేమో ఎటో వెళ్ళటానికి లేచాడు సాధువు. ఆమె సాధువును ముత్తైదువు గురించి అడిగింది. ఎవరు? పసిమి ఛాయతో, నుదుటున అనాకాశంతో కుంకుమతో, ఎర్రచీరతో ఉన్నావిడేనా అని అడిగాడు సాధువు ఆశ్చర్యంగా. అవును, ఆవిడే. పేరు దుర్గమ్మట అన్నది కమల. నువ్వెంత పుణ్యవంతురాలువు తల్లి. సాక్షాత్తు ఆ దుర్గామాతనే దర్శించావు. ఇదివరలో కూడా ఒకరిద్దరికి ఇదే రూపంలో కనిపించింది. నేను రోజూ గంటల తరబడి ఇక్కడ ధ్యానం చేసుకుంటున్నా నాకేనాడు దర్శన భాగ్యం కలగలేదు. నిజంగా ఆ దేవీ కృపకు పాత్రురాలువైన నువ్వెంత అదృష్టవంతురాలివి అన్నాడు సాధువు గుడికేసి చేతులు జోడిస్తూ. ఎక్కడలేని ఆనందంతో ఒళ్ళు పులకరించింది కమలకు. ఆ ముసలి ముత్తైదువు మాటలే ఆమె చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. గోడ మీద పేర్లు చెక్కించుకోవటం ముఖ్యం కాదని, ముందుగా ఆపదల్లో ఉన్నవారిని ఆదుకోవటమే మానవ ధర్మమని ఆ దుర్గమ్మ తల్లి పరోక్షంగా తనకు చెప్పింది. అంటే తనకు బంగారు హారం కాదు, ముందు కష్టాలలో ఉన్న పినమామగారి కుటుంబానికి సాయపడమని స్వయంగా చెప్పింది. ఇక కమల ధర్మకర్త కోసం ఆగక అప్పటికప్పుడు ఇంటికి తిరిగి వెళ్ళి డబ్బు సంచి భర్త చేతికిచ్చి, ఈ డబ్బు మీ బాబాయ్ గారి వైద్యానికి, అమ్మాయి పెళ్లికి ఖర్చు చేయండి అన్నది. మాసం తిరగకుండా బాబాయి కూతురి పెళ్లి శుభలేక తన మిత్రుడి తల్లిదండ్రుల చేతికిస్తూ కమల భర్త వాళ్లతో, శుభవార్త తెలియచేయటానికి మాత్రమే ఇస్తున్నాను, మీరు పెళ్లికి మాత్రం రావద్దు. ఎంత వేషాలు మార్చినా మిమ్మల్ని చూస్తే దుర్గమ్మ సాధువు మీరేనని మా ఆవిడ ఇట్టే కనిపెట్టేస్తుంది. పేరు కోసం కాకుండా అవసరంలో ఉన్నవారిని ఆదుకోవటానికి మంచి పనులు చేయాలనే ఆలోచన ఇలాగే మా ఆవిడలో కొనసాగితే అందరికీ మంచిది అన్నాడు. అమ్మవారి పేరు చెప్పి పాపం చేశామేమో అని భయంగా ఉంది బాబు అన్నారు ఆ దంపతులు శుభలేఖను తిప్పి తిప్పి చూస్తూ. మీరొక పెళ్లి చేయటానికి, అనారోగ్యంతో ఉన్న మరొకరికి సాయం చేయటానికి ఈ నాటకం ఆడి ఎంతో పుణ్యం కట్టుకున్నారు. ఆ సంగతి మరవకండి అన్నాడు కమల భర్త నవ్వుతూ. మరొక కథ పేరు నీటబడిన చినుకు. ఈ కథను రచించిన వారు వసుంధర గారు. సీతాపురం సంస్థానంలో జోగీంద్రుడు అనే కవి ఉండేవాడు. చమత్కారంలో ఆయనకు ఆయనే సాటి అని పేరు. సంస్థానాధికారి చపలుడికి హాస్యం గురించి బొత్తిగా తెలియదు. జోగేంద్రుడు ఏం మాట్లాడినా తనను వెటకారం చేస్తున్నట్లే భావించేవాడు.
అధికారి ఇలా అనుకుంటున్నాడని జోగీంద్రుడికి తెలుసు. అయినా తన చమత్కార గుణాన్ని ఆయన మానుకోలేదు. అందువలన రోజురోజుకి చపలుడికి జోగీంద్రుడి పట్ల ద్వేషభావం పెరిగిపోసాగింది. కవులకు అన్యాయం చేసే అధికారికి చెడ్డ పేరు వస్తుందని చపలుడికి తెలుసు. అందువలన ఆయన జోగీంద్రుణ్ణి ఇబ్బంది పెట్టడానికి ఇతర మార్గాల్ని అన్వేషించేవాడు. జోగీంద్రుడికి సంస్థానం ఇచ్చిన మాన్యం 10 ఎకరాలుంది. దానిమీద 100 బస్తాల ధాన్యం వచ్చేది. ఒక ఏడాది పంట సరిగ్గా పండలేదని రైతు కల్లిబొల్లి మాటలు చెప్పి 10 బస్తాల ధాన్యం ఇచ్చాడు. చపలుడు రైతు చేత అలా చెప్పించాడని తెలియక జోగీంద్రుడు అదే పుచ్చుకున్నాడు. సభలో చక్కని కవిత్వం చదివినప్పుడు, ఇతర సంస్థానాల పండితులు వచ్చినప్పుడు ఆస్థాన కవికి బంగారు కాసులు కానుకలిచ్చే సాంప్రదాయం ఉండేది. చపలుడు దానికి స్వస్తి చెప్పి జోగీంద్రుడికి బిరుదులిచ్చేవాడు. పండిత శాలువాలు కప్పేవాడు. అందమైన శిల్పాలని బహూకరించేవాడు. ఇవన్నీ చేసి సామాన్యులకు ఇలాంటివిస్తే విలువ తెలియక అమ్ముకుంటారు. అపురూపంగా దాచుకొని అందరికీ చూపించుకుంటారనే నేను జోగేంద్రుడి కవికి ఇస్తున్నాను అని చెప్పేవాడు. ఇలా కొంతకాలం జరిగేసరికి జోగేంద్రుడికి డబ్బు ఇబ్బంది మొదలైంది. అలాంటి సమయంలో జ్యోతిపురం సంస్థానం నుంచి విదురుడు అనే పండితుడు వచ్చి చపలుణ్ణి మెప్పించాడు. చపలుడు విదురుణ్ణి నీకేం కావాలో కోరుకోమన్నాడు. ప్రభు, మీ ఆస్థాన కవి జోగీంద్రుడు అసమాన ప్రతిభావంతుడు. ఆయన గొంతు తన సభలో ఒకసారి పలకాలని మా సంస్థానాధీశుడు జగపతి కలవరిస్తున్నారు. జోగీంద్రుణ్ణి నాతో పంపమని నా కోరిక అన్నాడు విదురుడు. చపలుడు ఆశ్చర్యపడి, ఎవరైనా మణులు మాన్యాలు కోరతారు, ధన కనక వస్తు వాహనాలు కోరతారు. నువ్వు ఇలాంటి కోరిక కోరటం విడ్డూరంగా ఉంది. జోగీంద్రుణ్ణి నీతో పంపటానికి నాకేమీ అభ్యంతరం ఉండదు కాబట్టి ఇంకేమైనా కోరుకో అన్నాడు. దీనికి విదురుడు చపలుడికి వినయంగా నమస్కరించి, మా ప్రభువుల దయవలన నాకు దేనికి లోటు లేదు. వేరొక సంస్థానం నుంచి ధనాన్ని ఆశించడము మా సంస్థానానికి గౌరవప్రదం కాదు. కాబట్టి ధనం విషయంలో నన్ను బలవంత పెట్టవద్దు అన్నాడు. జోగేంద్రుడు ఇప్పుడు డబ్బు అవసరంలో ఉన్నాడు. విదురుడితో జగపతి సంస్థానానికి వెళితే తప్పకుండా డబ్బులు అడుగుతాడు. అది తన సంస్థానానికి గౌరవప్రదం కాదు. ఇలా ఆలోచించి చపలుడు, ఇంతకు జగపతి జోగీంద్రుడి నుంచి ఏమాశిస్తున్నాడు అని అడిగాడు. ప్రభు, మా సంస్థానంలో కళాపోషణ గొప్పగా జరుగుతున్నది. పౌరులు సుఖంగా ఉన్నారు. నేరాలనేవి నశించిపోయాయి. రోగబాధలు లేవు. ఇవన్నీ స్వయంగా గమనించాక ఇందుకు మా సంస్థానాధీశుణ్ణి పొగుడుతూ పద్యాలు చెప్పడం కోసమే జోగీంద్రుణ్ణి నా వెంట తీసుకుని వెళుతున్నాను అన్నాడు విదురుడు. జోగీంద్రుడు ఆత్మగౌరవం గల మనిషి. డబ్బు కోసం ఎవరినీ పొగడడు. దేహి అని యాచించడు. ఈ విషయము చపలుడికి బాగా తెలుసు. అందుకని నాకేమీ అభ్యంతరం లేదు. అంతా జోగీంద్రుడి ఇష్టము అన్నాడు. అయితే చపలుడు ఆశ్చర్యపడే విధంగా జోగీంద్రుడు జ్యోతిపురం సంస్థానానికి వెళ్లేందుకు అంగీకరించాడు. అప్పుడు చపలుడు తెలివిగా, పండితోత్తమ, నువ్వు నీ సంస్థాన గౌరవాన్ని కాపాడిన విధంగానే జోగీంద్రుడు తన సంస్థాన గౌరవాన్ని కాపాడుకుంటాడు. నువ్వు కానీ జగపతి గాని అభ్యంతరం పెట్టకూడదు అన్నాడు. ఆ మాటల్లో తనకి హెచ్చరిక ఉన్నట్లు జోగీంద్రుడు గ్రహించాడు. విదురుడితో వెళ్ళిన జోగేంద్రుడికి జగపతి సంస్థానం ఎంతో నచ్చింది. ఆయన పాలన చాలా బాగున్నట్లు కనిపించింది. సభలో ఆయన జగపతిని మెచ్చుకుంటూ ఎన్నో పద్యాలు చదివాడు. జగపతి చాలా సంతోషించి జోగీంద్రుణ్ణి ఏం కావాలో కోరుకోమన్నాడు. ప్రభు, పండితులు కోరితే ప్రభువులు తీర్చటం ధర్మం. కవులకు కోరికలు ధర్మసమ్మతం కాదు. నా కవిత్వాన్ని తమరే విధంగా సన్మానించాలనుకుంటే అలా చేయండి అన్నాడు జోగీంద్రుడు. జగపతి జోగీంద్రుడికి ఒక పట్టు వస్త్రపు సంచిలో కొన్ని మంచి ముత్యాలనిచ్చి, ఇది నా శక్తి కొద్దీ చేయగలిగినది. తమరి అర్హతకు తూగగల శక్తి నాకు లేదు, మన్నించండి అన్నాడు. జోగీంద్రుడు సంతోషంగా అక్కడి నుంచి తిరుగు ప్రయాణమయ్యాడు. సీతాపురం సంస్థానం చేరుకున్నాక చపలుడు ఆయనని స్వయంగా కలుసుకొని వెంట తెచ్చుకున్న మేలి ముత్యాలను చూశాడు. వాటిల్లో 4వ వంతు అమ్ముకుంటే జోగీంద్రుడు వంశానికి కొన్ని తరాల పాటు లోటుండదని ఆయనకు అర్థమైంది. విదురుడు నా వద్ద డబ్బు తీసుకుంటే తన సంస్థానానికి అవమానమన్నాడు. అతడికి తన సంస్థానమంటే అంత గౌరవం ఉంది. నువ్వు జగపతి ఇచ్చిన కానుకలందుకొని
మన సంస్థానానికి చెడ్డ పేరు తెచ్చావు అన్నాడు చపలుడు నిష్ఠూరంగా. ఇందుకు జోగీంద్రుడు, ప్రభు, తమరు పొరపడుతున్నారు. నేను మన సంస్థానపు కీర్తి పెంచానే తప్ప కించపరచలేదు. నా వంటి కవి తన సంస్థానంలో లేడనే కదా జగపతి నన్ను తన ఆస్థానానికి పిలిపించుకున్నాడు. ధన కనక వస్తు వాహనాల కంటే విలువైన వాడిననే కదా విదురుడు వాటికి బదులు నన్ను కోరాడు. జ్యోతిపురం సంస్థానంలో కోరటానికి నా వంటి కవి లేనేలేడు కదా. ఉంటే నేను కోరి అటువంటి వాణ్ణి మన సంస్థానానికి వెంటబెట్టుకుని వచ్చేవాణ్ణి. ఇలా ఆలోచించి చూస్తే నేను వెళ్ళటం వలన అన్ని విధాలా మన సంస్థానం కీర్తి పెరిగింది అన్నాడు. అంటే మన సంస్థానపు కీర్తంతా నీతోనే ఉందంటావా? నువ్వు అహంకారివి కాదంటావా అన్నాడు చపలుడు కోపంగా. అహంకారి ఇతరులని పొగడడు. నేను జ్యోతిపురం సభలో నన్ను మరిచి జగపతిని పొగిడాను అన్నాడు జోగీంద్రుడు. నువ్వు ధనాసాపరుడివి, డబ్బు కోసము జగపతిని పొగిడావు అన్నాడు చపలుడు మరింత కోపంగా. ప్రభు, నేను జగపతిని పొగిడితే అది కవిత్వమైంది. ఆ కవిత్వము జగపతిని తాకి మంచి ముత్యాలుగా మారింది. నా ముత్యాలు నేను తెచ్చుకున్నాను. ఇందులో జగపతి ఇచ్చింది లేదు, నేను పుచ్చుకున్నది లేదు అన్నాడు జోగీంద్రుడు. నీకు ధనాశ లేకపోతే, అహంకారం లేకపోతే ఇక్కడ నన్నెందుకు పొగడవు? ఆ కవిత్వం ఇక్కడే ఎందుకు చెప్పవు అని అడిగాడు చపలుడు. ప్రభు, ఎక్కడైనా నేను కవిత్వం చెబుతూనే ఉంటాను. నా పద్యాల చినుకులు మన సంస్థానంలోనూ జ్యోతిపురం సంస్థానంలోనూ పడ్డాయి. నీటపడిన చినుకు నీట గలిసింది, చిప్పనబడ్డ చినుకు ముత్యమైంది అన్నాడు జోగీంద్రుడు నిదానంగా. అప్పటికి చపలుడికి అర్థమైంది జోగీంద్రుడు చమత్కారంగా తనను గురించి వివరించాడని. కవుల చమత్కారంతో వివేకాన్ని పెంచుకొని వ్యవహరించాలే తప్ప నిరసించి ప్రయోజనముండదని తెలుసుకున్నాక క్రమంగా చపలుడు కూడా జగపతిలాగే కళాపోషకుడు కాగలిగినాడు. మరొక కథ పేరు మార్పు కోరే జీవితం. భవానీపురంలో కాంక్షితుడు అనే ఒక చిన్న వ్యాపారి ఉండేవాడు. అతనికి 20 ఏళ్ల వయసులో అతని తల్లిదండ్రులు పడవ ప్రమాదంలో మరణించారు. ఈ సంఘటన తర్వాత కాంక్షితుడిలో జీవితం పట్ల విరక్తి కలిగింది. పెళ్లి చేసుకుంటే మానసిక అశాంతి దూరమవుతుందని కొందరు బంధువులు సలహా ఇచ్చారు. నా వ్యాపారం చిన్నది, జీవితంలో ఎలాంటి మార్పు లేదు, మరి అది మారే అవకాశం కూడా లేదు. ఈ పరిస్థితుల్లో పెళ్లి చేసుకుంటే అది భారం అవుతుంది. పుట్టిన ప్రతి ఒక్కరూ చావాల్సిందే. చనిపోయే వరకు ఇదే జీవితాన్ని గడుపుతాను. నాకు ఎలాంటి మార్పులు వద్దు అంటూ కాంక్షితుడు తన నిర్ణయాన్ని చెప్పాడు. తలరాతలో ఏది రాసి ఉంటే అదే జరుగుతుంది. మార్పు వద్దు అనుకుంటే రాదా? మార్పు కావాలంటే అది నీ అనుమతి తీసుకుని వస్తుందా? ఈ చిన్న వయసులో ఇంత విరక్తి మంచిది కాదు అని అతని బంధువులు అతన్ని చాలా ఒప్పించడానికి ప్రయత్నించారు. కానీ అతను వారి మాటలను పట్టించుకోలేదు. అతను తనలో తానే అనుకున్నాడు, తలరాతను నమ్మే ఈ ప్రజలు నాకు సలహాలు ఇవ్వటానికి వచ్చారు. నా తలరాతలో ఏది రాసి ఉంటే అదే జరుగుతుంది. దాన్ని ఎవరు ఆపగలరు అనుకున్నాడు. ఆ సమయంలో శివానందుడు అనే ఒక యోగి ఆ గ్రామానికి వచ్చాడు. అతను ప్రజలకు భూత భవిష్యత్తు వర్తమానాల గురించి చెబుతూ వారి కర్తవ్యాల్ని బోధించేవాడు. అతడు తన దివ్యశక్తితో అందర్నీ ఆకర్షించాడు. కాంక్షితుడిని అతన్ని కలవమని అడిగితే అతను నిరాకరించాడు. శివానందుడే అతన్ని కలవటానికి వచ్చాడు. కాంక్షితుడు అతడిని గౌరవించి సత్కరించాడు. అప్పుడు కాంక్షితుడు యోగితో, నేను ఉత్సాహంగా ఉండలేకపోతున్నాను, అశాంతిగా ఉంటున్నాను అని చెప్పాడు. ఉత్సాహంగా ఉండాలంటే జీవితం ఎలా ఉండాలి నీకు అని యోగి అతన్ని కుతూహలంగా అడిగాడు. ఉన్నపళంగా నా ఆస్తి 10 లక్షల వరహాలు కావాలి. నా భార్య రాజకుమారి కావాలి. అస్తమానము అందరూ నన్ను ప్రశంసలతో ముంచెత్తుతూ ఉండాలి. అప్పుడు జీవితము నాకు ఉత్సాహంగా ఉంటుంది అన్నాడు కాంక్షితుడు. దానికి శివానందుడు చిరునవ్వు నవ్వి, ఎవడి జీవితానికి వాడే రాజు. వాడి భార్య రాజకుమారే మహారాణి అవుతుంది. ప్రతి వాడికి జీవితము 10 లక్షలేమిటి, 1 కోటి వరహాల విలువ చేస్తుంది. ఎదుటివాడి మనల్ని నిందించకుండా ఉన్నంతకాలము మన జీవితానికి ప్రతి క్షణము ప్రశంసలు లభించినట్లే అవుతుంది. అంతా మన ఊహలో ఉంది. ఉందనుకుంటే లేనిది లేదు, లేదనుకుంటే ఉన్నది లేదు అన్నాడు. స్వామి, ఇదంతా వేదాంతం. నా వంటి సామాన్యుడికి అర్థం కాదు.
కాబట్టి నా కోర్కెలు తీరే మార్గాలుంటే చెప్పండి, అనుసరిస్తాను. లేదా నన్ను ఇలాగే బతకనివ్వండి అన్నాడు కాంక్షితుడు మొండిగా. అయితే నీకు నచ్చిన అందమైన పిల్లను పెళ్లి చేసుకో. ఆ తర్వాత నీ ఆస్తి 10 లక్షల వరహాలైతుంది. నీ భార్య రాకుమారైతుంది. అస్తమానము అందరూ నిన్ను అదే పనిగా పొగుడుతూ ఉంటారు. సరేనా అన్నాడు యోగి. ఆనందంతో కాంక్షితుడి కళ్ళు పెద్దవయ్యాయి. అయినా అనుమానంగా, స్వామి, ఇది వేదాంతం కాదు కదా అని అడిగాడు. శివానందుడు హామీ ఇస్తున్నట్లుగా చెయ్యి ఊపి, నేను చెప్పినవన్నీ నిజంగానే జరుగుతాయి. అయితే ఇంకొక విషయం కూడా నిజం. ఇన్ని జరిగినా కూడా నీ జీవితం మునుపటిలాగానే ఉంటుంది. ఏ మార్పు ఉండదు. ఉత్సాహము డబ్బుతోటి, సుఖాలతోటి, ప్రశంసలతోటి వచ్చేది కాదు. అది ఆలోచనలో నుంచే పుట్టాలి. అందుకు మంచి మనసుండాలి అన్నాడు. ఈ మాటలు కాంక్షితుడిపైన బాగా పనిచేశాయి. అతను ఎంతో అందంగా ఉండే అంబను పెళ్లి చేసుకున్నాడు. అంబ బుద్ధిమంతురాలు, పనిమంతురాలు. ఆమె భర్తను కంటికి రెప్పలా చూసుకునేది. ఏ పని చేసినా అతడినే దృష్టిలో ఉంచుకునేది. పెళ్ళైన ఏడాదికి ఆ దంపతులకు 12 కొడుకు పుట్టాడు. కాంక్షితుడు వాణ్ణి చూసుకొని మురిసిపోయాడు. అప్పటి నుంచి అతడికి కొడుకంటే చెప్పలేని అభిమానం పుట్టుకొచ్చింది. వాడి జీవితము తన మాదిరిగా ఉండకూడదని వ్యాపార విషయంలో మరింతగా కృషి చేయసాగాడు. కానీ ఎంత ప్రయత్నించినా అతడి వ్యాపారము ఎదుగు బొదుగు ఉన్నట్లనిపించలేదు. ఆదాయం కొంత పెరిగినా ఖర్చులు కూడా అందుకు తగ్గట్టే క్రమంగా పెరుగుతూ ఉండటము అందుకు కారణము. అంబ పొదుపుగా ఉండేది. నగలు, ఖరీదైన చీరలు కావాలని ఆమె భర్తను ఎన్నడూ వేధించలేదు. తరచుగా ఆమె భర్తతో, మనకు కడుపు నిండా తిండికి లోటు లేదు. అన్నీ తినటానికి తగిన ఆరోగ్యం ఉంది. నిలువ నీడగా పెద్ద ఇల్లు ఉంది. ఇంతకు మించి ఎవరైనా ఏం కోరుకుంటారు అంటుండేది. తీరిక వేళల్లో సంగీతం అభ్యసించేది అంబ. నేర్చుకుంటున్నందుకు ఆమెకు, వింటూ కాంక్షితుడికి ఆ సంగీతం వలన ప్రశాంతత లభించేది. అంబకు ఎంతటి సహజ పాండిత్యం ఉన్నదంటే, ఒక్క ఏడాదిలోనే నగరంలో జరిగిన సంగీత పోటీలలో ఆమె ప్రథమురాలుగా బహుమతినందుకున్నది. ఇలా ఉండగా నగర పరిసరాల్లో వజ్రాలు లభించే ప్రదేశాలున్నట్లు తెలిసింది. ఎందరో వజ్రాల నిపుణులు, వర్తకులు భవానీపురానికి తరలి రాసాగారు. మంచి ధర పలుకుతున్నందువలన కాంక్షితుడు చుట్టుపక్కల వాళ్ళు చాలామంది వజ్రాల నిపుణులకు తమ ఇళ్ళు, స్థలాలు అమ్ముకొని దూర ప్రాంతాలకు వెళ్ళిపోయారు. కాంక్షితుడు వ్యాపారి కావటం వలన కొత్త చోటుకి వెళ్ళి వ్యాపారం ప్రారంభించలేక అక్కడే ఉండిపోయాడు. కాంక్షితుడు చుట్టూ ఉన్న వారందరూ డబ్బుతో మునిగి తేలుతున్నారు. అతడి నెలసరి ఆదాయము వారి ఒక్కరోజు విలాసాలకి చాలదు. వాళ్ళందరికీ కూడా ఏవో కొన్ని దురలవాట్లున్నాయి. వారి మధ్య కాంక్షితుడొక్కడే మామూలు మనిషి. ఒక విధంగా కాంక్షితుడికిది ఇబ్బందిగానే ఉన్నది. అంతమంది భాగ్యవంతుల మధ్య తానొక్కడు పేదవాడు. నిజానికి తను పేదవాడు కాదు అని చుట్టుపక్కల వారి సంపద అలా అనుకునేలా చేస్తున్నది. యోగి నాకు అన్ని అబద్ధాలే చెప్పాడు. పెళ్ళై 4 ఏళ్లు కావస్తున్నది. నా ఆస్తి పెరగలేదు. నా భార్య రాజకుమారి కాలేదు. నాకు ప్రశంసలు లభించడం లేదు అనుకొని వాపోతూ ఉండేవాడు కాంక్షితుడు. ఈ స్థితిలో ఒక రోజున శివానందుడు భవానీపురానికి వచ్చి కాంక్షితుణ్ణి చూడబోయాడు. ఆ సమయంలో కాంక్షితుడు తన కొడుకుతో ఆటలాడుకుంటున్నాడు. యోగి అతన్ని చూసి, ఆహా, ఇప్పుడు నీ ముఖంలో ఉత్సాహము పెళ్ళిబుకుతున్నది. వివాహం చేసుకున్నాక నీ జీవితంలో గొప్ప మార్పు వచ్చిందని అనుకోవాలి అన్నాడు. కాంక్షితుడు కొడుకుని లోపలికి పంపించి యోగికి ప్రణామం చేసి, స్వామి, ఇప్పుడు నాకు జీవితం మీద విరక్తి భావం లేదు. అయితే మీరు చెప్పిన మార్పుల్లో ఒక్కటి నా విషయంలో జరగలేదు అన్నాడు. యోగి నవ్వి, నేను చెప్పిన మార్పులన్నీ నీ జీవితంలో వచ్చాయి. అయినా జీవితము ఎప్పటిలాగే ఉంటుందని కూడా చెప్పాను కదా, అదే జరిగింది అన్నాడు. కాంక్షితుడు ఆశ్చర్యపోయి, స్వామి, నా జీవితం ఎప్పటిలాగే ఉండటం నిజం. కానీ మీరు చెప్పిన మార్పులు నాకు తెలియకుండా ఎలా పోయాయో వివరించగలరా అని అంటూ ఉండగా పక్కింటి నుంచి ఒక వృద్ధురాలు వచ్చి కాంక్షితుణ్ణి పలకరించి, నాయనా, నీ వంటి ఉత్తముణ్ణి కన్న తల్లిదండ్రులు అదృష్టవంతులు. నా బిడ్డలు ఉన్నారు. 3కి 3 తాగుబోతులు. కాసేపు నీ ఇంట కూర్చొని పురాణం చదువుకొని వెళతాను. నీకు అభ్యంతరం లేదు కదా అన్నది.
కాంక్షితుడు సరేననగానే ఆమె లోపలికి వెళ్ళింది. యోగి చిరునవ్వు నవ్వి, నీ చుట్టుపక్కల వారి దురలవాట్ల కారణంగా ప్రతిరోజు ఎవరో ఒకరు నిన్ను ప్రశంసలతో ముంచెత్తడం లేదా అన్నాడు. కాంక్షితుడు తెల్లబోయి నిజమేనని ఒప్పుకున్నాడు. అంతలో కాంక్షితుడి భార్య లోపలి నుంచి యోగి కోసం పాలు తెచ్చింది. యోగి పాలలోట అందుకొని, అమ్మాయి, కొద్ది రోజుల క్రితము నువ్వు పాటల పోటీలో ప్రథమ బహుమతి పొందావు కదా, అక్కడ నీకు లభించిన బిరుదు ఏమిటి అని అడిగాడు. ఆమె సిగ్గుపడుతూ తల వంచుకొని సంగీత రాకుమారి అన్నది. చూసావుగా, నీ భార్య రాకుమారి అయింది అన్నాడు యోగి. దీనికి అసంతృప్తిగానే తల ఊపుతూ, అయితే నా ఆస్తి విషయమేమిటి స్వామి అని అడిగాడు కాంక్షితుడు. నీ ఇల్లు ఖాళీగా ఉన్న స్థలము అమ్మితే ఎంత వస్తుందో చుట్టుపక్కల వారిని ఎవరినైనా అడిగి చూసావా అని ప్రశ్నించాడు యోగి. కాంక్షితుడు ఉలిక్కిపడి, అవును, అది 10 లక్షల వరహాలకు పెరిగిపోయింది. కానీ ఇదమ్ముకొని నేనెక్కడికి పోతాను? పుట్టి పెరిగిన నగరము, బాగా తెలిసిన ప్రాంతము అన్నాడు. నీకు యోగం ఉంది కాబట్టి జీవితంలో నువ్వు కోరిన మార్పులన్నీ వచ్చాయి. అయినా నీ జీవితము ఎప్పటిలాగే ఉన్నదంటే అందుకు కారణము నీ ఆలోచనల్లో మార్పు లేకపోవటం. ఉన్న చోటు విడవకుండా, చేసే వ్యాపారం మానకుండా జీవితంలో మార్పు కోరుకుంటే ఎన్ని మార్పులొచ్చినా ఆ జీవితం ఎప్పటిలాగే ఉంటుంది. నువ్వు నిజంగా మార్పును కోరుకుంటే ముందు నీ ఆలోచనల్లో మార్పు రావాలి, కాదంటావా అన్నాడు శివానందుడు. కాంక్షితుడికి కళ్ళు తెరుచుకున్నాయి. అతడు యోగికి ప్రణామం చేసి, స్వామి, నా జీవితం ఎంతో బాగున్నది. ఈ అదృష్టాన్ని గుర్తించక మార్పును కోరటము నా పొరపాటు. నేనిక్కడే ఉంటాను, ఇలాగే జీవిస్తాను. ఇక మీదట నా జీవితంలో నిరుత్సాహం అన్నదే ఉండదు అన్నాడు. యోగి తృప్తిగా తలాడించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మరొక చిన్న కథ పేరు లాంతరు చిలక పంజరం. ఈ కథను రచించిన వారు కోనే నాగవెంకట ఆంజనేయులు గారు. హేలాపురిలోని లోకనాథుడు, సుగంధపురవాసి అయిన వీరబాహుడు ప్రాణమిత్రులు. ఇద్దరికీ గల ఒకే ఒక వ్యసనము మద్యపానం. సమయం దొరికినప్పుడు మిత్రులిద్దరూ తమ ఇద్దరి ఇళ్లలో ఏదో ఒకరి ఇంట మద్యపానం చేస్తూ ఉండేవాళ్ళు. ఒకనాడు లోకనాథుడు వీరబాహుడికి, మిత్రమా, నా భార్య పుట్టింటికి వెళ్ళింది. ఇంట్లో మద్యానికి కుదవలేదు. ఈ రాత్రి నువ్వు వస్తే ఆనందాంబుదిలో తేలియాడవచ్చును అని కబురు పంపాడు. ఆ రాత్రి వీరబాహుడు లోకనాథుడి ఇంటికి బయలుదేరబోతూ చీకటి రాత్రులు అవ్వటం వలన వెంట ఒక లాంతరు తీసుకుని మరీ ప్రయాణం కట్టాడు. ఆ రాత్రి మిత్రులిద్దరూ మద్యపానంలో మునిగి తేలాక వీరబాహుడు లోకనాథుడి వద్ద సెలవు తీసుకుని సుగంధపురికి బయలుదేరాడు. అర్ధరాత్రి వేళ అడవిదారి వెంట ప్రయాణించేటప్పుడు గోతుల్లో పొదల్లో పడకుండా లాంతరు సాయంతో ఇల్లు చేరుకొని గుర్రు పెట్టి నిద్రపోయాడు వీరబాహుడు. అయితే ఇంకా బాగా తెల్లవారకుండానే లోకనాథుడి నౌకరు తలుపు తట్టి వీరబాహుడికి లోకనాథుడు పంపిన ఒక చీటీ ఇచ్చాడు. అందులో, మిత్రమా, రాత్రి అడవిదారిన ఏ పాము కాటుకో గురి కాకుండా ఇల్లు చేరావనుకుంటాను. నువ్వు మరిచిపోయి వెళ్ళిన లాంతరిని పంపుతున్నాను. రాత్రి నువ్వు వెంట పెట్టుకుని పోయింది నా భార్య పుట్టింటి నుంచి తెచ్చుకున్న చిలుక, దాని పంజరము. సమయానికి ఆవిడ ఇంట్లో ఉంటే కాపురం చెడేంత గొడవయ్యేది. నువ్వు పాము కాటుకు గురి కాకుండా, నేను ఏకాకిని కాకుండా ఉండేందుకుగాను ఈనాటితో మద్యపానానికి స్వస్తి పలుకుదాము. చిలుక పంజరాన్ని మా నౌకరుతో పంపించు అని ఉన్నది ఆ ఉత్తరంలో. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.